హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను గోరు చిక్కుళ్ళు పులుసు పెడతానండి. ముందుగా నేను గోరు చిక్కుళ్ళు ఉడకబెట్టి తీసించుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వీటెక్కాక తాలింపులు, కొద్దిగా జీలకర్ర, మెంతులు ఎక్కువ పడిపోయినాయండి, తీసాను. తర్వాత పచ్చిమిరకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలంటే అందులో ఉప్పు, పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయండి. చూసారా, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఈ లోపల టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. గోరు చిక్కులు ఉడకబెట్టుకున్నాం కదా, అవి అందులో వేసేవాళ్ళండి. అవి కూడా కొంచెం నూనెలో కొంచెం మగ్గాక ఉప్పు, కారం వేసి మనం చింతపండు రసం వేసుకోవాలి. మన సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. బాగా మరిగిపోయాక కొత్తిమీర, చిన్న ముక్క బెల్లం వేసుకుంటే గోరు చిక్కులు పులుసు రెడీ అయిపోయింది. ఏంటి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.